ఈయన హరీష్ని చూసుకుంటూ వెళ్తున్నాడేంటి? అయ్యయ్యో, మావయ్య చూసేస్తారా ఏంటి? పెళ్లి కొడుకు మన హర్షానే. అదేంటి హర్ష ఉన్నాడు? ఇంట్లో ఉండి నువ్వు వేసిన ఈ ఎత్తుకు మండపంలో ఉండి నేను వేసిన పై ఎత్తిది. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమిచ్చిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఫోన్ ఇంట్లోనే ఉంటే మరి సార్ నాతో ఎలా మాట్లాడారు? మీ సార్ ఇంట్లో లేనప్పుడు ఈ ఫోన్తో కాల్ చేసే ఛాన్సే లేదు మేడం. మేము మొత్తం ట్రేస్ అవుట్ చేసామమ్మా. గత వారం రోజుల్లో ఈ ఫోన్ బెంగళూరులోనే లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ఇంట్లోనే ఉంది. మీ హస్బెండ్ ఇక్కడెక్కడ ఉండాలి, లేదంటే వేరే ఎవరైనా మీ హస్బెండ్ లాగైనా మాట్లాడుండాలి. ఏంటి చాను, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? నేనెవరి కోసం వెయిట్ చేస్తాను? జై సార్ ఏమయ్యారో ఇప్పటికీ తెలియట్లేదు. అందుకే ఫోన్ చేసి ఒక్కసారి పోలీసుల్ని రమ్మన్నాను. మళ్ళీ పోలీసులు వస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారో ఏంటో. విశ్వ, నీకేదైనా పనుంటే వెళ్ళి చూసుకో, నేను మాట్లాడతాను. సరే చాను. హే విశ్వ, సారీరా విశ్వ, నిన్ను కలవడం కుదరలేదు. సార్, ఆ రోజు ఈవినింగ్ నా ఫ్రెండ్ విశ్వ తప్ప ఇంకెవరూ రాలేదు సార్. అయితే అతనే ఫోన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఉండొచ్చు కదా? సార్, అలా పెట్టాల్సిన అవసరం మా విశ్వాకి ఏముంది సార్? అవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి మేడం.
కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ మేడం, మీ హస్బెండ్ ఫోన్ ఇంట్లోకి తెచ్చి పెట్టాడంటే వాడెవడో మీకు బాగా తెలిసిన వాడై ఉండాలి. వాడు తెలిసినోడే. ఇన్నాళ్ళు ఫ్రెండ్గా బాగా తెలిసినవాడే. కానీ ఇకపై జానుకి ఎనిమిగా మిగులుతాడు. ఎనీవే, మేము త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తాం. ఆ లొకేషన్కి మా టీం వాళ్ళు వెళ్ళి విజిట్ చేస్తారు మేడం. ఏదైనా క్లూ దొరికిందనుకోండి, నేను ఫోన్ చేస్తాను. సరే మేడం. ఓకే సార్. కానిస్టేబుల్స్, మేడం మీ ఫ్రెండ్ విశ్వ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. మీకేమాత్రం డౌట్ వచ్చినా నాకు ఇమీడియట్గా కాల్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్స్, రే విశ్వా, నీ టైం దగ్గర పడుతుందిరా.